హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రాత్రి 9 అయితే అవుతుంది. హడావిడిగా బ్యాక్ ప్యాక్ వేసుకొని నిఖిత అయితే అక్కడికైతే వచ్చింది. మరి అక్కడంతా కూడాను నిర్మానుష్యమైన ప్రదేశం. ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఎదురుగా పాత పాటలు పెట్టుకొని వాచ్మెన్ అక్కడ చైర్ మీద అయితే కూర్చున్నాడు. ముందున ఒక టేబుల్. మరి తను అలా వింటూ ఉంటే దగ్గరకు అయితే వెళ్ళింది. హలో హలో అని పిలుస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతున్నాడు. తనకి 25-26 ఏళ్ళు అయితే ఉంటాయి. నిఖిత యంగ్స్టర్, తనకి 19 ఇయర్స్. మరి తను కంగారు పడుతూ, అది నేను ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్టల్లోనైతే ఉంటున్నానండి. మాకొక 3 డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉండడం ఎందుకని మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. అందుకనే, అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఏదో ఉందంట కదా, అది ఎక్కడో తెలియదు, నాకు కొంచెం చెప్తారా అని అడుగుతుంది. తను అలా అడుగుతుంటే, అవును, ఇంత రాత్రి సమయంలో వెళ్ళడం ఏంటి, రేపు మార్నింగే వెళ్ళొచ్చుగా అని అంటూ ఉంటే, అది ట్రైన్ ఇప్పుడే ఉందండి, రేపు మార్నింగ్ వెళ్తే లేట్ అయిపోతాను, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి, అందుకనే తొందరగా ఇప్పుడే బయలుదేరుతున్నాను. నైట్ 10:30కి ఉంది ట్రైను. ఇక్కడ ఎక్కడో రైల్వే స్టేషన్ ఉందంట కదా, నాకు ఎక్కడనేది చెప్తారా అని అంటుంది. ఓహో, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికే గంట పడుతుంది. మీరు వెళ్ళేసరికి ట్రైన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 9 అవుతుందిగా, తొందరగా బయలుదేరారు అనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆటోలు కూడా ఉండవు. ఆటో కోసం మీరు ఒక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూడా ఆ టైంకి ఆటోలు ఉంటాయా లేవా అనేది నాకైతే తెలీదు. పైగా ఈ ఊరికి కొత్త అని అంటున్నారు. ఆడపిల్లలు ఒంటరిగా తిరిగితే ఇక్కడ అంటూ తన కాసి విచిత్రంగానైతే చూస్తున్నాడు. వెంటనే నిఖిత తన కళ్ళను మరల్చుకొని, అదేనండి, అందుకనే మీకు హెల్ప్ అడుగుతున్నాను. ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆ ఆటో స్టాండ్ వరకు వస్తే చాలు అని అంటుంది. నాకెవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఇంకొక విషయం, ఇలా వెళ్తే గంట పడుతుంది, కానీ రైల్వే స్టేషన్కి మరొక దారి కూడా ఉంది. ఇదిగో ఎదురుగుంట కనబడుతున్న ఆ ఫారెస్ట్ రోడ్డు కనిపిస్తుందిగా, అందులో నుంచి వెళ్తే ఒక అరగంటలో మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మధ్యలో శ్మశానం ఉంటుంది. మీరు అవేమీ పట్టించుకోకుండా తిన్నంగా నడుచుకొని వెళ్ళిపోయారనుకోండి, ఏ ప్రాబ్లమూ ఉండదు అని అంటున్నాడు. ఆ మాటలకి నిఖిత అటు ఇటు చూస్తూ, మరి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అంటుంది. నేనే హెల్ప్ చేయగలను, నేను ఇక్కడ కాపలా కాస్తున్నాను, ఇది వదిలి నేను మీతో రాలేనుగా అని అంటున్నాడు. ఆ మాటలకి నిఖిత అటు ఇటు చూసి తన జేబులో నుంచి ఒక 500 నోటు తీసి తన ముందైతే పెట్టింది. అబ్బే, ఇలాంటి వాటికి నేనంతగా లొంగననుకోండి అంటూ ఆ 500 కాసు అయితే చూస్తున్నాడు. వెంటనే నిఖిత మళ్ళీ తన జేబులో నుంచి ఇంకొక 500 నోట్ తీసి అక్కడైతే పెట్టింది. బాగానే ఉంది తంతు, ఇలా పెంచుకొని వెళ్ళిపోతారా ఏంటి? నేను అడిగితే 2000 ఇచ్చేటట్టున్నారే అనగానే, మరైతే డీల్, ఇదిగోండి ఇంకొక 1000. నాకు ప్లీజ్ అక్కడ వరకు హెల్ప్ చేస్తారా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఈ రోజు వెళ్తేనే ఒక 2 రోజులు నేను హ్యాపీగా అమ్మాలతో గడపగలను అని అంటుంది. ఆ మాటలకి సరే అంటూ తన జోబులోని ఆ డబ్బులు తీసి పెట్టేసుకున్నాడు. మీరు చూస్తే అమ్మాయి, నేను చూస్తే అబ్బాయి, మరి నాతో రావడం మీకేం భయం లేదుగా అని అంటున్నాడు.
అబ్బే, అలాంటేం లేదు. మిమ్మల్ని నమ్మాను కాబట్టే మీతోనొస్తున్నాను అని అంటుంది. సరే గాని మీ పేరేంటి అని అడుగుతున్నాడు. నా పేరు నిఖిత. మీ పేరు అని అడిగింది. నా పేరు అనిల్ అండి. నేను ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను అంటూ ముందుకైతే నడుస్తున్నాడు. అమ్మో, ఇక్కడ బాగా చీకటిగా ఉందే. అవును మరి, అందుకనే టార్చ్ లైట్ వేస్తూ ముందు నడుస్తున్నాను. వెనకాతలే వచ్చేయండి, అటు ఇటు చూడకండి అని చెప్తున్నాడు. సరేనంటూ తన వెనకాతలే వెళ్తుంది. ఈలోగా వాళ్ళ వెనకాతల ఎవరో వస్తున్నట్టు చిన్నగా శబ్దాలైతే వస్తున్నాయి. అది గమనించిన అనిలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి లైట్ వేసి అంతా చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటండి, ఏమైంది అని అంటుంది నిఖిత. మీకు ఆ శబ్దాలు వినిపించలేదా అని అన్నాడు. శబ్దాలా? అలాంటిదేం లేదే. మీకేమైనా వినిపించాయా అని అంది. ఆ, మన వెనకాతలే ఎవరో వస్తున్నట్టు అని అంటున్నాడు. ఆ మాటలకి నిఖిత, ఏంటి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నేనేం భయపడనులేండి. ముందు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, పదండి పదండి అని అంటుంది. సరేనంటూ ఆ ఎండుటాకుల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చీకట్లోని అక్కడ నిశాచర జీవులు అక్కడున్న చెట్ల మీద కూర్చొని వేళ్ల కాసే చూస్తూ అరుస్తూ ఉన్నాయి. ఇంక ఈలోగా కొంచెం ముందుకు వెళ్లారో లేదో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి వాచ్మెన్ మీదకైతే కలపడుతుంది. నిఖిత తన బ్యాగ్తోనే గట్టిగానైతే ఆ కుక్కను కొట్టింది. అంతే, అది కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ నిఖిత కాసి అలానే చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకీలోగా వాళ్ళు మళ్ళీ ముందుకైతే కదులుతున్నారు. ఈలోగా వాళ్ళు శ్మశానం దగ్గరకైతే వచ్చేశారు. ఇంకిక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందండి అని అడుగుతుంది నిఖిత. ఏముంది, ఈ శ్మశానం దాటేశామంటే ఇంకొక ఫర్లాంగ్, అంతే, వెళ్ళిపోవచ్చు. మీరు నడండి, నేను చెప్తా అని అంటున్నాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా నడుస్తూ ఉంటే మళ్ళీ స్లో అయిపోయింది నిఖిత. నేనింక నడలేకపోతున్నాను, ఒక్క 2 నిమిషాలు ఇక్కడ ఉందామా అని అంటుంది. హలో, మనం ఎక్కడున్నామో చూసారా మీరు? ఇక్కడుంటానంటారేంటి? పదండి పదండి, కొంచెం ఫాస్ట్గా నడిస్తే ఇది దాటి వెళ్ళిపోవచ్చు. ఇది ఈ ఊర్లోనే చాలా పెద్ద శ్మశానం, అందుకనే ఇది దాటడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. త్వరగా నడండి అని చెప్తున్నాడు. అయ్యో, అంత కంగారు పడిపోతారేంటి? ఒక 2 నిమిషాలే అన్నానుగా, అయినా ఇక్కడ ఏముందని అంత భయపడిపోతున్నారు అని అంటుంది. ఈలోగా మళ్ళీ వెనక నుంచి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి. వీళ్ళు నడుస్తుంటే ఎవరో వీళ్లతో పాటే నడుచుకుంటూ వస్తున్నట్టుగా, వీళ్ళు ఆగిపోతే మళ్ళీ ఆగిపోయినట్టుగానైతే అనిపిస్తుంది అనిల్కి. ఏంటండి, మీకు తెలియట్లం లేదా? ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది, కొంచెం తొందరగా పదండి అని అంటున్నాడు. అరే, ప్రతి చిన్నదానికి మీరు భయపడిపోతారా? అయినా ఇక్కడ ఏం జరుగుతుందని, నేను మీరే కదా ఉన్నాం అని అంటూ ఉంటే అనిలు ఇలా అంటున్నాడు. అసలుకే రోజులు బాలేవు, ఎవరైనా రావచ్చు. ఒంటరిగా అమ్మాయిలు కనిపించారంటే ఏదైనా చెయ్యొచ్చు అని అంటున్నాడు. ఆ మాటలకి నవ్వుతూ నిఖిత దగ్గరికైతే వచ్చింది. ఓహో, దాని గురించి భయపడుతున్నారా? ఇక నేను మీరు మాత్రమే ఉన్నాం, ఎవ్వరూ లేరు. అయినా మీరు అలాంటి మనిషి కాదని కూడా నాకు తెలుసులేండి, అందుకనే మీతో వచ్చాను అని అంటుంది. అయ్యో, నా ఉద్దేశం మీకు అర్థం కావట్లేదు. ఎవరైనా 4 దుండగులు వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని అయితే నేను కాపాడలేను. ఆ తర్వాత నేను కూడా జైలుకి వెళ్లాల్సిందే. అదంతా ఎందుకు, పదండి పదండి అంటూ గబగబా నడిచేస్తున్నాడు. వెనకాతలో ఆగిపోయింది నిఖిత. ఏమైంది అని వెనక్కి తిరిగి చూసేసరికి కాళ్ళు పట్టుకొని నించొని అలానే ఆగిపోయింది. ఏమైంది అంటూ వెనక్కైతే వచ్చాడు.
కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, అందుకనే నడలేకపోతున్నాను అంటూ తన కాసు చూస్తుంది. "ఉమ్, మరి మరి అలాగైతే మీరు స్టేషన్ వరకు వెళ్ళడం కష్టం. ఒకవేళ వెళ్ళినా ట్రైన్ వెళ్ళిపోతుంది, మరి టైం అయిపోతుంది, పదండి" అని అంటున్నాడు. సరేనని మళ్ళీ నడుస్తుంది. మధ్యలోకి వచ్చేశారు. అది శ్మశానం నడిబొడ్డు. ఆ ఊరంతటికి కూడాను అదే పెద్ద శ్మశానం. మరి అక్కడికి వచ్చేసరికి చిన్నగా మూలుగులాగా అయితే వినబడుతుంది. ఎవరది, ఎవరు ఏడుస్తున్నారు అని భయంతోనే అనిల్ చుట్టూ చూశాడు. వెనకాతలున్న నిఖిత ఏడుపు మొదలుపెట్టింది. "అయ్యో, ఏమైంది నిఖిత గారు, ఎందుకిలా ఏడుస్తున్నారు?" అని అంటూ ఉంటే ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈలోగా మళ్ళీ శబ్దాలు అయితే వినబడ్డాయి. అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇంకా మన ఇద్దరిని ఇలా చూశారంటే మిమ్మల్ని ఏదైనా చేస్తారు. పదండి నిఖిత గారు, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆ మాటలకి నిఖిత అలానే ఉండిపోయి పైకి అటేటో చూస్తూ ఇలానే సంవత్సరం క్రితం జరిగింది అని అంటుంది. "ఏమైంది, ఏం మాట్లాడుతున్నారు?" అని అంటూ ఉంటే, సంవత్సరం క్రితం నేను ఇలానే రైల్వే స్టేషన్కి వెళ్ళాలని గాబరాగానైతే వెళ్తున్నాను. ఇదే దారిలో ఆ సమయంలో 4 వెధవలు నన్ను బలవంతం చేసి ఇక్కడే నన్ను చంపి పాతి పెట్టేశారు. అది నా సమాధి అంటూ ఒక సమాధిని అయితే చూపించింది. అంతే. అనిల్ నిర్ఘాంతపోయాడు. అలానే తన కాసు అయితే చూస్తున్నాడు. భయపడిపోతున్నాడు. "ఏం మాట్లాడుతున్నారండి?" అని అంటున్నాడు. ఆ మాటలకి నిజంగానే నిజం. అదిగో నా సమాధి అంటూ అటుపక్కకి వేలెత్తి చూపిస్తుంది. ఇంకా అది చూడకుండా అనిల్ అయితే తిడుతున్నాడు నిఖితని. "మీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను భయపెట్టడానికే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు" అని అంటున్నాడు. ఆ మాటలకి నిఖిత ఏమో కాదు అంటూ తల అడ్డంగానైతే ఊపింది. "నిజంగానే నిజం. గత సంవత్సరం నేను మా ఇంటికి వెళ్దామని రాత్రి సమయంలో, అది కూడా అమావాస్య రాత్రి, ఈ రోజులానే నేను ఈ శ్మశానం వైపు అయితే వెళ్తున్నాను. రైల్వే స్టేషన్కి తొందరగా వెళ్ళొచ్చని. అంతే, కొంచెం దూరం వెళ్ళేసరికి నా వెనకాతల ఆ 4 అబ్బాయిలు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను అతి దారుణంగా లాక్కొని ఆ తుప్పల వైపు అయితే తీసుకుపోయారు. నా నోరు మూసేశారు. నన్ను అతి దారుణంగా అంటూ చెప్తూ ఉంటే తన మటుకు కోపం తెచ్చుకొని తిడుతున్నాడు నిఖితని. "నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే వెళ్ళిపో. నన్ను పిలవకు. నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు? నేను వెళ్ళిపోతున్నాను" అంటూ వెనక్కి వెళ్ళబోతుంటే తన చేతినైతే పట్టుకుంది నిఖిత. అంతే, నిఖితకి అనిల్ చేతులు చాలా చల్లగానైతే తగిలాయి. "ఏంటి మీ చేతులు ఇంత చల్లగా ఉన్నాయి?" అనేసరికి వెంటనే నిఖిత చేతుల్ని విడిపించుకున్నాడు. దూరంగా జరిగాడు. "ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను, సహాయం చేయడానికి వచ్చాను, నాతో ఆటలొద్దు" అని మాట్లాడుతున్నాడు. "నేను నిజంగానే చెప్తున్నానండి, నేను చనిపోయాను" అంటూ అదిగో నా సమాధి అని అంటుంది. ఆ మాటలకి కోపం వచ్చేస్తుంది అనిల్కి. "సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నాను" అంటూ వెనక్కి తిరిగిపోతూ ఉంటే మళ్ళీ నిఖిత, "ప్లీజ్ అండి, ప్లీజ్, సారీ, ఏమీ అనుకోవద్దు, మిమ్మల్ని భయపెడదామని సరదాగా అలా చేశా, మీరు కొంచెం టెన్షన్ పడుతున్నారు కదా అందుకని" అని అంటుంది. "నీకేమైనా పిచ్చా? నీకోసం నేను వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇలా చేస్తున్నావు? పద పద, తొందరగా పద" అంటూ
మళ్ళీ ముందుకైతే నడుస్తున్నాడు టార్చ్ లైట్ పట్టుకొని. ఈసారి మరొక వైపు నుంచి ఎవరో వాళ్ళిద్దరిని చూస్తున్నట్టు ఏదో ఒక మూమెంట్ అయితే జరిగింది. అంతే, వెనక్కి తిరిగిన అనిలు అక్కడ ఏముంది అని ముందుకు వెళ్ళబోతుంటే, ఏం లేదు అనిల్ గారు, పదండి పదండి, అక్కడ ఏవో జంతువులు ఉన్నట్టున్నాయి. ఇందాకలో ఒక కుక్కను కూడా చూసాం కదా, అది కూడా అయ్యుండొచ్చు. పదండి పదండి అంటూ గాబరా పెట్టేస్తుంది. టైం అవుతుంది, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరదాగా ఇప్పటి వరకు చేశాను కానీ టైం అవుతుంటే భయం వేస్తుంది. ఇంకెంత దూరం ఉంటుంది అని అంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళండి, ఇది దాటేస్తే మనం మళ్ళీ అక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే నడవలసి ఉంటుంది. అదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా అయినా కూడా బానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా నడుస్తూ ఉంటే దూరం నుంచి ఏదో ఒక కాగడ వెలుగుతూ అలానే ఆకాశంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది. అంతే, అది చూసిన నిఖిత కెవ్వుని అరుస్తూ పక్కకైతే వెళ్ళిపోయింది. అయ్యో, ఏమైంది నిఖిత గారు అని అంటున్నాడు. ఏమండి, అటు చూడండి, ఆకాశంలోకి చూడండి అని అంటే, ఓ మీరు అవేం చూడకండి, పట్టించుకోకండి, అసలు దాని గురించే ఆలోచించొద్దు, ముందుకు చూస్తూ పదండి అని అంటున్నాడు. మీకేం భయం లేదా? అమ్మో, అటుపక్కకు వెళ్ళామంటే అంతే సంగతులు, వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. అరే, ఇక్కడి వరకు వచ్చేసాం కదా, ఏం కాదు, నేనున్నానుగా అని అంటున్నాడు అనిల్. సరే, ఇంకా తన వెనకాతలే అలానే తన వెలుతురు చూపిస్తుంటే నడుచుకుంటూ ఇద్దరు ముందుకైతే వెళ్తున్నారు. శ్మశానం అంతా కూడాను బాగా చీకటిగానైతే ఉంది. ఏవో అక్కడ అక్కడ సమాధులైతే కనిపిస్తున్నాయి గాని మిగతా అంతా కూడాను చెట్లు చామలతోనైతే నిండిపోయి ఉంది. అంతేకాదు, దూరం నుంచి నక్కల అరుపులు, ఇంకా ఏవో కొన్ని నిశాచర జీవుల అరుపులు అయితే వినపడుతున్నాయి. ఒక దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. దాని ఓడల్ని చూస్తుంటేనే నిఖితకి భయం వేసేస్తుంది. నిఖిత అవన్నీ చూసుకుంటూ ముందుకైతే అడుగులు వేస్తుంది. వెనకాతలున్న నిఖితని అనిల్ ఇలా అంటున్నాడు. అటు ఇటు దిక్కులు చూడడం ఆపేసి ముందుకు నడండి అని అంటున్నాడు. ఇదేంటి, ఇతను వెనక్కే తిరిగి చూడలేదు, నేను దిక్కులు చూస్తున్నానని వీడికెలా తెలుసు అని అనుకుంటూనే తను మళ్ళీ పక్కన ఏదో చూస్తూ సైగ చేస్తూ ముందుకైతే వెళ్తుంది. ఇంకా ముందుకి కొంత దూరం వెళ్ళారో లేదో, అక్కడున్న మర్రి చెట్టు మీద నుంచి ఒక పెద్ద గుడ్లగూబ గట్టిగానైతే అరిచింది. ఆ అరుపుకి నిఖిత భయపడిపోయింది, తుళ్ళి పడింది. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము, ఇంకొక 5 నిమిషాలు నడిస్తే చాలు బయటికి వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు అనిల్. సరేనంటూ తనైతే నడిచేస్తుంది. ఈలోగా మళ్ళీ ఎవరో వాళ్ళని అనుసరిస్తున్నట్టుగా అనిల్కి అయితే అర్థమైంది. 1 నిమిషం ఆగండి అంటూ నిఖితనైతే ఆగమన్నాడు. ఎవరో అడుగుల చప్పుడు వాళ్ళ వరకు వచ్చి ఆగిపోయాయి. అంతే, అనిలు మనతో పాటు ఎవరో వస్తున్నారు అని నిఖితకైతే చెప్తున్నాడు. ఎవరు లేరే, పదండి పదండి అంటూ మళ్ళీ ముందుకైతే వెళ్తుంది నిఖిత. ఈలోగా ఎందుకనో ఆ చివరి వరకు వెళ్ళేసరికి అక్కడే ఆగిపోయాడు అనిల్. ఇంకిక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటూ సడన్ గా ప్లేట్ మార్చేశాడు. అంతే, అదేంటి ఇంతదాకా వచ్చారు కదా, ఇక ఇంకొంతసేపే అలా నడిచి అటుపక్క నుంచి రైల్వే స్టేషన్ వరకు దేబెట్టొచ్చుగా, అయినా మన ఒప్పందం అక్కడి వరకు దేబెడతారనే కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా అని అంటూ ఉంటే అదేం లేదు గాని వెళ్ళిపోండి నిఖిత గారు, ఇక్కడి నుంచి కొంచెం దూరమే అని అంటున్నాడు. అదంతా నాకు జాంతానై, నాకు రైల్వే స్టేషన్ వరకు దేబట్టాల్సిందే అని అంటుంది నిఖిత. సరే, మీరెలా అంటే అలా అంటూ నడుస్తున్నాడు. ఈలోగా నిఖిత ఇలా అంటుంది. నేను
ఇందాకలు చెప్పింది అబద్ధమని అనుకుంటున్నారు కదా. నన్ను మీరు పూర్తిగా నమ్మలేదు కదా. నేను మీకేం చేయను. నేను అసలు మిమ్మల్ని ఏమీ చేయను. ఇక్కడేనండి నేనుండేది. నాకు రైల్వే స్టేషన్ వరకు దేబెట్టక్కర్లేదు. నాతో పాటు మీరుంటారా? నా స్నేహితుల్లా అప్పుడప్పుడు మాట్లాడడానికి వస్తారా? నేను మిమ్మల్ని ఏం చేయను అని మాట్లాడుతుంది. ఆ మాటలకి కోపం తెచ్చుకున్న అనిలు, అసలు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? మీరు నిజంగా దెయ్యం అనుకుంటున్నారా? మీరేం దెయ్యం కాదు. మీ కాళ్ళు ఎదరికైనా ఉన్నాయి, నేను చూశానులేండి అని అంటున్నాడు. ఆహా, ఉంటాయి, ఇలానే ఉంటాయి. లేకపోతే వెనక్కి తిప్పి ఉంటాయి అనుకున్నారా? మీరు మీరు అసలు ఎప్పుడైనా దెయ్యాలను చూసారా అని అంటుంది. ఇక్కడ నించొని ఆ టాపిక్ ఎందుకులేండి అని అంటూ ఉంటే, భయపడ్డారు కదా మళ్ళీని అంటూ నవ్వుతుంది నిఖిత. పగలబడి నవ్వుతూ ఉంటే నిఖితాని కోపంగా ఎర్రగానైతే చూస్తున్నాడో అనిల్. సారీ ఊరికనే సరదాగా అనిపించి మధ్యలో అలా ఏదైనా మాట్లాడకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. నేను కొంచెం సరదా మనిషిని, తప్పుగా అర్థం చేసుకోకండి. సరే గాని మీ నెంబర్ ఇవ్వండి. ఎప్పుడైనా మాట్లాడాలనిపించినా లేదంటే ఇలాంటి హెల్ప్ ఏమైనా కావాలన్నా మిమ్మల్ని తీసుకువెళ్తా అని అంటుంది. నాకు నెంబర్ ఏం లేదు అని తానైతే అంటున్నాడు. నెంబర్ ఏం లేకపోవడం ఏంటి ఈ కాలంలో అని అంది. అదా, నాకు ఫోనే లేదు. మా వాళ్ళు వేరొక చోటైతే ఉంటారు. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఉద్యోగరీత్యా వచ్చేసాను. వాళ్ళకి నెల అయ్యేసరికి డబ్బులు పంపించాలి. మా అమ్మ నాన్న ఒంట్లో బాగోలేక మంచం మీద అయితే ఉన్నారు. మా చెల్లెలే వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. అదో పక్క చదువుకొని వాళ్ళనైతే చూస్తుంది. అందుకనే నేను పంపించిన డబ్బులతోనే వాళ్ళు అక్కడ బతకాలి. ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సిటీకి అయితే వచ్చాను. మరి వాచ్మెన్గా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మా ఇంట్లో వాడిని సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను. నేను పంపిస్తే కానీ వాళ్ళకి తిండి ఉండదు. అంతా అయిపోయింది అని బాధపడుతున్నాడు. ఏంటి అంత బాధపడిపోతున్నారు అని అంటూ ఉంటే ఈలోగా ఏదో పెద్ద కేక లాంటిదైతే వినిపించింది శ్మశానంలో. అది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వీళ్ళ చెవులు పగిలేటట్టు అయితే వినిపించింది. అంతే, నిఖిత చెవులు రెండు పట్టుకొని ఏంటిది అని భయపడిపోతుంది. అదా, ఇంకా దాని గురించి అడగండి. ముందు పదండి, ఈ శ్మశానం దాటేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి గట్టిగా నిఖిత అయితే నవ్వుతుంది. ఇంకేం చెప్తారో చెప్పండి. రాత్రి సమయంలో ఒంటరిగా ఆడపిల్ల కనిపించినా లేదా ఆడ దెయ్యం కనిపించినా మీ మగవాళ్ళు ఆగరే? వాళ్ళని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేయడానికే చూస్తారే. అంతేకాకుండా వారి నుంచి ఏదో ఆశించే కదా హెల్ప్ చేస్తారు. అందరిలా మీరు కారనుకున్నాను, మీరు అందరిలానేనమాట అని అంటుంది. ఆ మాటలకి అనిల్కి చాలా కోపం వచ్చింది. నేను కూడా అందరిలాంటి వాడినే కదా, సరే అయితే అంటూ తన కళ్ళ ముందే మాయమైపోయాడు. అంతే, షాక్ అయిపోయింది. పొదల్లోని కెమెరామన్ అది చూస్తూ బయటికి అరుచుకుంటూ వచ్చేశాడు. నిఖిత, షూట్ చేసావా అని అంటుంది. చేశాను. వాడు మనిషి కాదు, దెయ్యం. పద, ఇక్కడి నుంచి పారిపోతాం పద అంటూ గాబరాగా ఇద్దరు పారిపోతున్నారు. మరి ఆ కెమెరామెన్ పేరు అశోక్. వీళ్ళిద్దరూ రాత్రి సమయంలోని ఒంటరి ఆడపిల్లకి ఎవరైనా సహాయం చేస్తారా లేదా వారి దుర్బుద్ధిని చూపించుకుంటారా అని జనాలకు తెలియజేయడం కోసం, ఇంకా ఈ దెయ్యాలు లాంటివి లేవు అని నిరూపించడం కోసం ఈ ప్రాంక్ వీడియోను అయితే చేయడానికి మొదలు పెట్టారు. మరి వాళ్ళని షూట్ చేస్తున్న విషయం తనకి తెలియకూడదని పొదల్లోని దాక్కుంటూ వాళ్ళు వెళ్లిన ప్రతి ప్రదేశానికి కూడాను వెనకాతలే అశోక్ కూడా వచ్చాడు.
మరి అనిల్ మాయమైపోగానే వీళ్ళిద్దరిలో దడ అయితే పుట్టుకుంది. ఇంకా అక్కడి నుంచి పరుగు తీసుకొని బయటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారు అలా బయటికి వస్తూ ఉంటే శ్మశానం అంతా కూడాను ఒక రకమైన అరుపు అయితే వినిపించింది. ఆ అరుపు దిక్కులు పిక్కటిల్లేలా గట్టి గట్టిగానైతే వినిపిస్తున్నాయి వీళ్ళకి. చెవులు మూసుకొని అటు ఇటు చూడకుండా ముందుకైతే పరిగెత్తేస్తున్నారు. కాళ్ళకి ఏవో తుప్పలు అయితే తగులుతున్నాయి. అంతేకాదు వాళ్ళు వచ్చిన ప్రదేశం అంతా కూడాను చిమ్మ చీకటిగానైతే ఉంది. ఎంత టార్చ్ లైట్ వేసినా కూడాను ఆ టార్చ్ లైట్ వెలుగు ఒక 4-5 అడుగుల వరకే ఉంటుంది. అదంతా కూడాను పూర్తిగా అడవి కాబట్టి చీకటిగానైతే ఉంది. ఈలోగా మధ్య మధ్యలో వీళ్ళకి పాములు ఇంకా ఏవేవో పెద్ద పెద్ద జంతువులు అక్కడ సంచరిస్తున్నట్టుగానైతే అనుభూతి కలుగుతోంది. ఇంకా ఆగకుండా పరిగెడుతూ ఉంటే వెనక నుంచి ఎవరో వీళ్ళని పిలుస్తున్నట్టు ఇంకా రమ్మని అంటున్నట్టు వాళ్ళకైతే వినపడుతున్నాయి. ఇద్దరు దేవుణ్ణి తలుచుకొని బయటికైతే పరిగెత్తేశారు. మరి అలా పరిగెత్తగా కొంతసేపటికి ఆ శ్మశానం బోర్డు బయటకైతే వచ్చేశారు. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చారో ఆయాస పడిపోతూ ఒళ్ళంతా చెమటలు కక్కేసి అలానే అక్కడే కాసేపు ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన ఆ బిల్డింగ్ అదే ఎక్కడైతే ఆ వాచ్మెన్ చూశారో ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాచ్మెన్ అయితే లేడు. పాత టేబుల్ అయితే ఉంది. అది కూడాను సగం సగం ఇరిగిపోయి ఒక చిన్న చైర్. ఆ బిల్డింగ్ అంతా కూడాను నిర్మానుష్యంగా ఎక్కడ కూడా లైట్లు కూడా వెలగకుండానైతే ఉంది. వాళ్ళు వచ్చిన సమయంలోని ఆ బిల్డింగ్ లో ఎవరో ఉన్నట్టు నిజంగానే ఇక్కడ వాచ్మెన్ కూర్చొని ఆ బిల్డింగ్ ని వాచ్ చేస్తున్నట్టుగా కనిపించిన వాళ్ళకి ఇప్పుడు షాక్ అయితే తగిలేసింది. ఇంక వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. భయంతోని వణికిపోతున్నారు. వాళ్ళ యూనిట్ మెంబర్స్ కొంతమంది పక్క గ్రామానికి అయితే వెళ్లారు వేరొక షూట్ కోసమని. వాళ్ళు వచ్చేసరికి తెల్లవారిపోతుంది. ఆ సమయంలోని వారున్న ఆ ప్రదేశంలోని ఏదైనా ఒక వెహికల్ పట్టుకొని బయటికి వెళ్ళిపోదామన్నా ఆ సమయంలోని ఒక్క వెహికల్ కూడా అక్కడికైతే రాదు. మరి అలానే రాత్రంతా అక్కడొక చిన్న గుడిసె ఉంటే అక్కడైతే కూర్చున్నారు. వాళ్ళు భయంతోని పడుకోకుండా అలానే ఉండిపోయారు. తెల్లవారేసరికి వాళ్ళకి తలనొప్పి విపరీతంగా వస్తుంది. అంతేకాదు రిలీంగ్ సెన్సేషన్ కూడా ఉంది. ఇంకా దాంతో కొంచెం టీ తాగుదామని దగ్గరలో ఉన్న టీ స్టాల్కి అయితే వెళ్లారు. మరి ఆ టీ స్టాలు ఆ బిల్డింగ్ దగ్గరలోనైతే ఉంటుంది. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని టీ కోసం అయితే అడుగుతున్నారు. ఆ తాత వీళ్ళిద్దరిని చూసి, ఇదేంటి కొత్తగా కనిపిస్తున్నారు? బాబు మీదే ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ఆరాలు తీయడం అయితే మొదలు పెట్టాడు. ఇంక తాత అలాగే అడిగేసరికి వాళ్ళు పూర్తిగానో విషయం అయితే చెప్పారు. సరదా కోసం ఇలా వీడియోలు తీయడానికి అయితే వచ్చాము, రాత్రి ఇలా జరిగింది అని. అంతే. అప్పుడు ఆ తాత అయితే చెప్తున్నాడు, ఆ బిల్డింగ్ ముందు ఇంతకు ముందు వాచ్మెన్ ఉండేవాడు, పాపం చచ్చిపోయాడు. ఆ బిల్డింగ్ లోని ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలోని చాలా మంది చనిపోయారు. అప్పటి వరకు ఇక్కడే ఉన్న వాచ్మెన్ ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ముందే పాపం 4వ ఫ్లోర్లోని 404 అపార్ట్మెంట్ కి ఏదో పని మీద అయితే వెళ్ళాడు. పాపం అక్కడే ఇరుక్కొని ఆ వాచ్మెన్ కూడా చచ్చిపోయాడు. కానీ రాత్రి అయ్యేసరికి ఇక్కడ ఏవో శబ్దాలు వస్తాయని అందరూ అనుకుంటారు. అంతేకాదు అమావాస్య రాత్రి అయితే వాళ్ళు కనిపిస్తారని కూడా చాలా మంది చెప్పుకుంటారు. అదే నిన్న మీకు కనిపించుంటది అని ఆ తాత అయితే అంటున్నాడు. అంతేకాదు రాత్రి సమయంలో ఆ శ్మశానం వైపు ఎవరైనా వెళ్తారా అమ్మా? నువ్వైనా ఎందుకు ఇలాంటి పని చేసావు? ఇదంత బుద్ధి తక్కువ పని. వెళ్ళండి, ఇక్కడ ఉండకండి. ఇక్కడ ఉన్నారంటే మీ ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. అంతేకాదు వెళ్ళి ఏదైనా తాయెత్తు కట్టించుకోండి అని ఆ తాత అయితే వీళ్ళకి చెప్పారు. మరి వాళ్ళు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. కానీ నిఖితాకి ఇంకా అశోక్కి పూర్తిగా ఫీవర్ అయితే వచ్చేసింది.
అంతేకాదు నిఖిత ఆ జాబ్ అయితే మానేసింది ఇంకా. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా మరి. జ్యోతి సిస్టర్, దునిషా షేక్ గారు, విజయకృష్ణ రాణి సిస్టర్, కాసిన విజయ సిస్టర్, వసుధ సిస్టర్, వీరమణి సిస్టర్, తులసి సిస్టర్, మురళీకృష్ణ గారు, బాలాజీ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి గౌతమ్ గారు, సంధ్య సిస్టర్, అమలు సిస్టర్, స్వాతి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, షేక్ జబీబుల్లా గారు, మౌనిక, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, రవీంద్ర అన్నయ్య, రాజేశ్వరి గారు, రూబీ సిస్టర్, ఇంకా స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మంచి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ తో మీ ముందుకైతే రాబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.